ఫస్ట్ దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం, రెండవది ఆయన వాక్యముకు గౌరవం ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నాం? ఆయనను ఘనపరుస్తున్నాం. మూడవది ప్రార్థన, ఆరాధన. ప్రార్థన మరియు ఆరాధన. చూడండి, డెవలపింగ్ ఇంటిమసీ విత్ గాడ్ ఈజ్ ఆనరింగ్ గాడ్. అంటే దేవునితో మనము అన్యోన్యతను పెంచుకోవడము ఏంటిది? ఆయనను ఘనపరచడము. అర్థమవుతుందా అండి? అంటే చూడండి, చాలా చేత గమనించండి. త్రూ ప్రేయర్, త్రూ వర్షిప్, వాట్ యు డూ, యు డెవలప్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. మనం దేవునితో అన్యోన్యతను మనము పెంచుకుంటాము. అయితే ఎప్పుడైతే మనం దేవునితో అన్యోన్య ఆ సంబంధంలో పెరుగుతూ ఉంటామో ఆయనను ఘనపరుచుతున్నాము డైరెక్ట్గా. హల్లెలూయా. ఎందుకు? దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు? ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. అవునా అండి? సో ఆయనతో మనం క్లోజ్గా ఉన్నట్లయితే ఏంటి? ఆయనను ఘనపరుస్తున్నట్టు. ఆల్రైట్, ఇంకొకటి చూసినట్లయితే వర్షిపింగ్ గాడ్ ఈజ్ ఆనరింగ్ హిమ్. దేవుని ఆరాధించడం ఏంటిది? దేవుని ఘనపరచడం. సో మనము వెన్ వి వర్షిప్ గాడ్ ఇన్ చర్చ్ కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, టైం వేస్ట్ కాదండి, ఆయనను ఘనపరుస్తున్నాము. హల్లెలూయా. యూజువల్ పాటల్లో కూడా ఐ అడోర్ యు, ఐ ఆనర్ యు పాడతామా? దేవా నీ నామను ఘనపరుస్తున్నా, నీ నామం మహిమ ఘనతకు మనం పాడతాం కదండి. ఘనతకు నువ్వు అర్హుడవు. సో త్రూ వర్షిప్ యు ఆనర్ గాడ్. అవునండి. చూడండి, మీరు ఒకవేళ దేవుణ్ణి పరలోకంలో ఎలా ఆరాధన ద్వారా ఘనపరుస్తారు? సేరాపులు, కెరూబులు అంటే 2 చేతులతో 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ నిత్యము కొనియాడబడుతున్న దేవుడు. దే ఆనర్ గాడ్, దే రెస్పెక్ట్ గాడ్ త్రూ వర్షిప్. హల్లెలూయా. సో మనము ఎప్పుడైతే దేవుని నిజంగా మన హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధిస్తున్నామో ఏం చేస్తున్నాము? ఆయనని ఘనపరుస్తున్నాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 3 చూసాం. 4వది చర్చ్. అందరూ చెప్పండి చర్చ్. చర్చ్ ఏంటిది? సంఘములో దేవుణ్ణి సేవించడం ద్వారా వి ఆనర్ గాడ్. ఆల్వేస్ రిమెంబర్, చర్చ్ ఈస్ గాడ్స్ ఎంటిటీ. సంఘము ఎవరి సొత్తు అండి? పాస్టర్ది కాదు. చాలాసార్లు మన మైండ్లో ఏముంటుంది? ఏ పాస్టర్ ఉంటారో అది పాస్టర్ది చర్చ్ అనుకుంటాం. చర్చ్ ఈజ్ గాడ్స్ ఎంటిటీ అండ్ గాడ్ ఎంట్రస్ట్ పాస్టర్ టు లుక్ ఆఫ్టర్ ద చర్చ్. సంఘ కాపరి నుంచి అంటే ఆ సంఘాన్ని కాపరిగా ఉండాలని సంఘ కాపరులను దేవుడు ఎంచుకుంటాడు. కానీ సంఘం ఎవరిది? అందుకోసం పేతుతో అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? ఈ రాయి మీద ఏమంటాడండి? ఈ రాయి మీద నా సంఘాన్ని అంటాడు. అవునండి. సో జీసస్ ఈజ్ వెరీ సెల్ఫిష్. అంటే జీసస్ ఇస్ వెరీ పర్టిక్యులర్, వెరీ పర్టిక్యులర్. నా సంఘము సెల్ఫిష్ అన్నమాట కాదు, కానీ ఆయన దాన్ని ఏమంటారు కరెక్ట్? నాది అని ఆయన హీ ఓన్స్ ఇట్. నాది, ఈ సంఘము నాది అని చెప్తా ఉన్నాడు దేవుడు. సో ఎప్పుడైతే మనం సంఘంలో సేవిస్తామో, సంఘంలో సర్వ్ చేస్తామో, చిన్న చిన్న రోల్స్ కావచ్చు, పెద్ద పెద్ద రోల్స్ మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా దేవుణ్ణి ఆనర్ చేస్తున్నాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఐ రిమెంబర్, నేను సేవ్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి చర్చ్లో పనిచేస్తుండే. మా నాన్న అలాగే పెంచారు మమ్మల్ని. సో సండే స్కూల్ కాలం కావచ్చు, చర్చ్లో కావచ్చు, చేసేయడము, కార్పెట్ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే రక్షింపబడిన తర్వాత దేవుడు నిజమైన అర్థంను తీసుకొని వచ్చాడు నా జీవితంలో. సో నాకు అప్పుడు ఫస్ట్ ఇచ్చిన పని ఏంటి తెలుసా అండి? జాడు, స్వీపింగ్. మీరు ఇక్కడ ఏమంటారు? తుడడం. ఓకేనా అండి? స్వీపింగ్. సో ఎంత నీట్గా స్వీప్ చేస్తున్నా, కార్పెట్ మీద స్వీప్ చేయడం అంత ఈజీ కాదండి. సో 300 మెంబర్స్ కొరకు వేసిన కార్పెట్ను స్వీప్ చేయడం అంత ఈజీ కాదు. ఐష్టుడు ఎందుకు అది చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు నా కొరకు ఏ పని చేసినా నన్ను గౌరవిస్తున్నట్టు. ఐ డిడ్ ఇట్. అలా అంటే చిన్న చిన్న పనులు చేస్తూ దేవుడు ఒక యూత్ లీడర్గా లేవనెత్తాడు. తర్వాత ఇప్పుడు వైజాగ్ నడిపించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని కొరకు ఏ పని చేసినా అదేంటిది? ఆయనను గౌరవించు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చివరిగా వి ఆనర్ గాడ్
విత్ ఇంక్రీజ్. మన కానుకల అర్పణల ద్వారా మనం దేవుణ్ణి ఘనపరుస్తాము. చూడండి, ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, మీరు ఎంత ఆఫరింగ్ ఇస్తారు అనేది దేవుడు మీ హృదయంలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీరు ఇవ్వాలి. అయితే మనం ఏ ఆఫరింగ్ ఇస్తున్నా నో దిస్ ఫర్ షూర్, దేవుని ఘనపరుస్తున్నామో ఆరాధిస్తున్నామో అన్న వైఖరులు ఇవ్వాలి. ఎందుకనంటే నేను చాలామందిని గమనించానండి, దే గివ్ ఆఫరింగ్ బట్ నాట్ విత్ ఎ రైట్ హార్ట్ యాటిట్యూడ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చర్చికి అయితే డబ్బులు వస్తాయి కాదన్నాను, కానీ వాళ్ళ జీవితంలో ఫలం రాదు. నేను అందుకొరకు మన చర్చ్లో ఎప్పుడు ఆఫరింగ్ ఉన్నా మనం ఏమంటాం తెలుసా, లెట్స్ వర్షిప్ ద లార్డ్ విత్ అవర్ ఆఫరింగ్. ఎంతమంది గమనించారు? మన కానుకల అర్పణలతో దేవుని మనము అంటే ఏంటి, ఎవ్రీథింగ్ దట్ ఐ గివ్ టు గాడ్, నాకు ఇచ్చిన ఇంక్రీజ్లో నుంచి దేవుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో దాని ద్వారా నేను నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, నేను తెలుసుకున్న సత్యం ఏంటిదంటే, దేవుని వాక్యం ఏం చెప్తానంటే, ఈ లోకము దాని సంపూర్ణతయు నాది అని దేవుడు చెప్పాడు. ఈ లోకంలోని వెండి బంగారములు నాది. ఎంతమంది తెలుసండి వాక్యం ఇది? అవునండి. సిల్వర్ అండ్ గోల్డ్ ఇస్ మైన్ సేత్ ద లార్డ్. సమస్తమును, ఈ భూమిని నా పాదపీఠముగా ఉంచుకున్న దేవుడు ఆయన. ఆయనకు నేను ఇచ్చే 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్, 1 lakh ఏమన్నా లెక్కనా? సో ఎప్పుడైతే దేవా నువ్వు నాకు ఇచ్చిన ఇంక్రీజ్ నేను ఆరాధిస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరుగుతుంది? దేవుడు ఘనపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ రిమెంబర్, ఓకే, నెక్స్ట్ టైం గాడ్ విల్లింగ్ ఐ విల్ టెల్ యూ దిస్. ఇప్పుడు ఇక్కడ మనం ఆగిపోదాం. చూడండి, డైరెక్ట్ ఆనరింగ్ గాడ్. ఫస్ట్ ఇదేంటిదండి? మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మన చర్చ్లో ఎప్పుడు ఆఫరింగ్స్ ఇవ్వండి అని చెప్పము. ఇది మామూలుగా దేవుని ఘనపరచడం విషయంలో చెప్పాము. సో నాకు స్టార్టింగ్ నుంచి మన చర్చ్లో ఎప్పుడు కూడా మీరు ఆఫరింగ్ ఇవ్వండి అని ఎక్కడన్నా మనం చెప్తే, మీరు నన్ను వచ్చి ఎవరన్నా అడిగితే పాస్టర్ ఆఫరింగ్ ఏమంటున్నారో మీకు ఎవరైనా వచ్చి చెప్తే డైరెక్ట్ నా దగ్గర తీసుకురండి. ఎప్పుడు మనం ఎవరిని రూపాయి కూడా అడగము. దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణ కొలది మీరు ఏది ఇస్తారో దాన్ని బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నెవర్ ఇన్ ద చర్చ్ టిల్ నౌ వీ హవ్ కలెక్టెడ్ రేస్డ్ మనీ ఈ 9.5 yearsలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ గ్రేస్. అవునా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మళ్ళీ ఎందుకంటే యూజువల్గా డబ్బుల గురించి ఎప్పుడో మాట్లాడితే డబ్బులు ఏమంటున్నారన్న ఫీలింగ్ వస్తుంది యూజువల్గా. అది అస్సలు కాదు, అది మనది కాదు. ఓకే, మొదటిది దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా ఆయనను మనము డైరెక్ట్గా ఘనపరుస్తున్నాం. రెండవది వాక్యముకు గౌరవం ఇవ్వడం ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. మూడవది ప్రార్థన ఆరాధన ద్వారా దేవుని మనము ఘనపరుస్తున్నాం. మూడవది సంఘములో మనము పరిచర్య చేయడం ద్వారా దేవుని మనము ఘనపరుస్తున్నాం. ఐదవది మన కానుకల అర్పణల ద్వారా దేవుని మనము ఎందుకంటే మనం సామెతలు 3:9 వాక్యం చెప్తుంది, మీ యొక్క కానుకలు అర్పణలు 10వ భాగం ద్వారా నన్ను ఘనపరచండి అని వాక్యం చెప్తుంది. ఓకేనండి. సో దేవుడు దాన్ని ఆయనను ఘనపరచు విషయముగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది, డైరెక్ట్ స్పీచ్ అయిపోయింది, ఇండైరెక్ట్ స్పీచ్. యూజువల్గా మన డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎంతమంది తెలుసా అండి? కొన్నిసార్లు ఏదన్నా ఎవరికైనా చెప్పాలనుకో ముక్కిసుడిగా చెప్పలేనప్పుడు పక్కన ఎవరినో చెప్తాం కదా, అది ఇండైరెక్ట్ టాక్స్. ఇప్పుడు ఇండైరెక్ట్గా దేవుని ఎలాగా పరుస్తాము? డైరెక్ట్గా అంటే మన ప్రవర్తన ద్వారా మొదటి స్థానం ఇవ్వడం ద్వారా. చూడండి, ఎప్పుడైతే మార్నింగ్ ఈ విషయం మనం చూసామో, ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తావో మనము పాపం నుండి దూరపరచబడిన వారిగా ఉంటాము. ఇఫ్ యు గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ యూ విల్ నెవర్ సిన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దే స్ట్రగుల్ ఎట్ టైమ్స్. ఎందుకు? దేవునికి మొదటి స్థానం ఉండదు కాబట్టి. ఇప్పుడు యోసేపు ఎందుకు జయించగలిగాడు శోధనను? దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఏమన్నాడు? హౌ కెన్ ఐ సిన్ అగేన్స్ట్ మై గాడ్? నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? ఎంతమంది గుర్తుందండి? ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయనను ఘనపరుస్తాము. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారిని ఆయన తిరిగి ఘనపరుస్తాడు. రెండవది ఇండైరెక్ట్. అందరూ చెప్పండి, ఇండైరెక్ట్గా ఎలా దేవుని ఘనపరుస్తాము అంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వెళ్ళని అవసరం లేదు. అక్కడ దేవుడు మన జీవితంలో
కొంతమంది అధికారులను ఉంచాడట. ఏంటంటే దేవుడు మన జీవితంలో కొంతమంది ఎవరిని ఉంచాడండి? అధికారులను. ఆ అధికారులను మనం గౌరవించినప్పుడు, ఆ అధికారులను మనం ఎప్పుడైతే వాళ్ళకి రెస్పెక్ట్ చూపెట్టినప్పుడు, ఆ అధికారంలోకి మనం లోబడినప్పుడు దేవుణ్ణి మనం గణపరుస్తున్నాము. అర్థమైతే ఆమెనండి. సో మనకు సివిల్ అథారిటీస్, సోషల్ అథారిటీస్ ఉన్నారు. ఎంతమంది తెలుసా అండి? సివిల్ అథారిటీస్ అంటే ఐ థింక్ పోలీస్, ఇవంతా పోలీస్ వ్యవస్థ, ఇదంతా కూడా సివిల్ అథారిటీస్. సోషల్ అథారిటీస్ అంటే మేబీ లైక్ మన ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ. అంటే సోషల్ సివిల్ అథారిటీస్ ఉంటారు కదండి. ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే మన మీద ఉన్నారో దేవుడు ఏర్పరిచిన వాళ్ళు. మీకు నచ్చుతారా నచ్చట్లేదా అది సెకండరీ. కానీ ఆ అధికారంలో, ఆ చైర్లో, ఆ సీట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము గౌరవించాలి. ఎప్పుడు మనము సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, దుర్భాష వాడకూడదు. మీకు నచ్చుతారా? ఓకే. మీకు నచ్చట్లేదా? అందరికి నచ్చాలని లేదు కదండి, ఉందండి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఎవరిని మనము అంటే ఆ స్థానముకు మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకు? బైబిల్ చెప్తుంది కాబట్టి. ఆనర్ యువర్ అథారిటీస్. అవునండి. మూడవది ఫ్యామిలీ అథారిటీస్. అంటే ఏంటి? మన పేరెంట్స్కి, మన గ్రాండ్ పేరెంట్స్కి మనం గౌరవం ఇవ్వాలి. దాని ద్వారా దేవుని గణపరుస్తున్నాము. అందుకోసం ఏముంటుంది బైబిల్లో? చిల్డ్రన్ ఒబే యువర్, ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఎందుకు తెలుసా? నీ తల్లిదండ్రులు నువ్వు, దాని ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. అంటే ఏంటి? బైబిల్ క్లియర్గా చెప్తుంది. మన ఫ్యామిలీ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము గౌరవం ఇవ్వాలి. ఆ అధికారానికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే లోబడి ఉంటామో మనం ఇండైరెక్ట్గా దేవుణ్ణి మనము గణపరుస్తున్నాము. ప్రైజ్ గాడ్. చివరిగా స్పిరిచువల్ అథారిటీస్. సంఘంలో నాయకులు, కాపరులు, లేకపోతే చర్చ్ లీడర్షిప్, చర్చ్ ఎల్డర్స్ ఉంటారు కదండి. దేవుడు పెట్టిన ఆ నాయకులకు మనము లోబడి ఉండాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు గణపరచబడతాడు. హల్లెలూయా. సో డైరెక్ట్, ఇండైరెక్ట్. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని మనం గణపరుస్తామో దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఘనతను ఉంది మన జీవితంలో ఆయన మహిమను కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.